జనవరి 3న జరగాల్సిన వైఎస్ఆర్సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రియంబర్స్మెంట్ పై వచ్చే నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు 1100 కోట్లు కలిపి మొత్తం 3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే 3న ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ యొక్క ధర్నాకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్. మార్నింగ్ లక్ష్మి. ఏపీలో విద్యార్థులకి బాసటగా వైసీపీ సంబంధించి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అయితే జనవరి 3న వైసీపీ తలపెట్టదలిచిన ఆందోళన కార్యక్రమానికి సంబంధించి అటు విద్యార్థులకి 3వ తేదీన ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకి పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జనవరి 3న నిరసన తెలపాలని భావించినప్పటికీ కూడా దాన్ని ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఆ పార్టీ అధిష్టానానికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకి బాసటగా ఫీజు రియంబర్స్మెంట్ పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరపాలంటూ కూడా పిలుపునిచ్చింది. అయితే విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ఈ రోజు అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 2800 కోట్లతో పాటు వసతి దీవెన బకాయిలు 110 కోట్లు, మొత్తం కలిసి 3900 కోట్లు వెంటనే విడుదల చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకి వైసీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజా సంఘాలతో పాటు వైసీపీ నేతలు అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ కార్యక్రమానికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అనంతరం కలెక్టర్లకి మెమరాండాలు ఇస్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే పెండింగ్ పెట్టి ఫీజులకు సంబంధించి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయిందో వాటికి సంబంధించి నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం అనేది అటు కూటమి నేతలందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిరసన చేసే నైతిక హక్కు అటు వైసీపీ నేతలకు లేదంటూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో పాటు ఇటు విద్యార్థుల జీవితాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో ఎంతో ముఖ్యం. అటు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు అన్ని కూడా అమలు చేసుకుంటూ వచ్చాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆ పెండింగ్ బకాయిల్ని 3900 కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థులతో పాటు తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించి ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలకి సంబంధించి ధర్నా మరింత పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రస్తుతం వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగానే విద్యార్థుల సమస్యలు రాజకీయాల్లో కీలకంగా తీసుకున్న వైసీపీ ఈ పోరాటం కొనసాగించనుంది. విద్యారంగానికి సంబంధించి ఎటువంటి సమస్యల్ని కూడా ఉపేక్షించబోవంటూ సమస్యల పరిష్కారానికి తమ పూర్తి మద్దతు విద్యార్థులకు ఉంటుందంటూ కూడా వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ.